హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులపైన అయితే నిర్ణయం అయితే తీసుకొని ఉందన్నమాట. కంప్లీట్ మనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. అదే సమయంలో గత సీజన్లో మనకు నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈసారి ఖాతాలో జమ చేయాలని తాజాగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సంక్రాంతి సమయంలోనే మనకు నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూశారు. అప్పటికి నిధులు విడుదల చేయలేదు. దాని తర్వాత మనకు కంప్లీట్గా 26 ఫిబ్రవరి అంటే మనకు రిపబ్లిక్ డే అంటే 26 జనవరి రోజు కూడా విడుదల చేస్తామని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. రైతులను నిరాశపరచడం జరిగింది. దాని తర్వాత మనకు మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. కాగా మనకు కంప్లీట్గా ఈరోజు జరిగేటటువంటి మంత్రివర్గ భేటీలో వీటికి సంబంధించి ఏదైనా డిస్కషన్ చేశారా లేదా అనేది కంప్లీట్గా మనం అయితే తెలుసుకోవాలి. అయితే కంప్లీట్గా వీటిపైన నిర్ణయం తీసుకొని 24వ తేదీ నుంచి రైతుల ఖాతాలో జమ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. రేపటి నుంచే రైతుల ఖాతాలో ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరి చూడాలి. రేపటి నుంచి విడుదల చేస్తుందా లేదా ఇంకా సమయం విధిస్తుందా అనే దానికి సంబంధించి అంటే మనకు రైతు భరోసా నిధుల కోసం అయితే రైతులు అయితే వేచి చూస్తున్నారు. రబీ సీజన్లో వరి నాట్లు ఇతర పంటలు సాగు చేసి దాదాపు 2 నెలలు అయితే దాటిందనమాట. ఆల్రెడీ మనకు ఇప్పుడు వేసేటటువంటి రైతు భరోసా డబ్బులు మనకు 6,000 రూపాయలు ఎప్పుడు పడాలంటే మనకు డిసెంబర్ ఎండింగ్లో మనకు కొత్త సంవత్సరం లోపు అంటే న్యూ ఇయర్ జరుపుకుంటాం కదా, డిసెంబర్ 25 నుంచి లేదా 20 నుంచి 29 వరకు ఆలోపు 2025వ సంవత్సరం పడేటటువంటి డబ్బులను ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వేయలేదు. మనకు ఫిబ్రవరి నెల కూడా అయిపోవచ్చిందనమాట. దాని తర్వాత మనకు యాసంగి సీజన్ సంబంధించి మనకు కంప్లీట్గా అంటే ఇది మనకు వర్షాకాలం సీజన్ సంబంధించి డబ్బులు మనకు 2026 జూలై ఆగస్టులో మనకు 2026కి సంబంధించి కూడా వేయడం జరుగుతుంది. మరి ఆ డబ్బులు వేస్తారా లేదా అనేది మనం ముందు చూడాలి. మనకు 2025 డబ్బులే ఇప్పటివరకు వేయలేదు కాబట్టి 2026 జూన్ జూలై నెలలో మనకు వర్షాకాలం సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి చూడాలి, ఆల్రెడీ 2 సీజన్లకు సంబంధించి డబ్బులను ఎగ్గొట్టడం జరిగిందన్నమాట ఈ రేవంత్ ప్రభుత్వం. అయితే మనకు రబీ సీజన్లో నాట్లు ఇతర పంటలు సాగు చేసి దాదాపు 2 నెలలు దాటింది. అత్యధిక విషయంలో సాగైనటువంటి వరి పంట కొన్ని ప్రాంతాల్లో పొట్ట దశ కూడా వచ్చిందన్నమాట. మందులు ఎరువుల కోసం రైతుల వ్యాపారుల వద్ద అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఏడాదిలో 2 సీజన్లు కలిపి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది పేర్కొంది. దాని ప్రకారమే వానాకాలం పంటలకు సాయం మంజూరు చేసింది. అయితే శాటిలైట్ సర్వే అంశం తెర మీదకు రావడంతో ఎంతమంది రైతులకు రైతు భరోసా నిధులు అందుతాయనేది చర్చగా మారిందంటూ కూడా చూసుకోవచ్చు. కాగా మనకు ప్రభుత్వం తాజాగా మనకు ఈ సీజన్లో భరోసా నిధులు విడుదల చేసిన వారికి అందరికీ తిరిగి నిధులు జమ చేయాలని భావిస్తుంది. కాగా శాటిలైట్ సర్వే సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగా కేవలం సాగు చేసినటువంటి భూములకు మాత్రమే సాయం అందజేయాలని తాజాగా మరో వాదన మొదలైంది. దీంతో ఇప్పుడు మంత్రివర్గ భేటీలో మనకు చర్చించి తుది నిర్ణయం తీసుకొని ఉన్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు సాగు చేస్తున్నటువంటి రైతుల భూములకు సంబంధించి మాత్రమే రైతు భరోసా అందజేయాలా లేక ముందు ప్రభుత్వం వేసిన విధంగా కంప్లీట్గా ఆ ప్రభుత్వం తీరునే ఫాలో అవుదామా అనే దానికి సంబంధించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే మనకు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందింది. సుదీర్ఘకాలం వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైందంటూ చూసుకోవచ్చు. ఈ నెల 24వ తేదీ నుంచి పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. మనకు యాసంగి సీజన్ సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాలో జమ చేయడానికి కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారి ఖాతాలో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారంటూ కూడా చూసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైనటువంటి తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. కంప్లీట్గా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8,744 రూపాయలను కంప్లీట్గా రైతు భరోసా కింద ఇచ్చామని చెప్పడం జరిగింది. దాదాపు మనకు కంప్లీట్గా
సో 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారంటూ కూడా చూసుకోవచ్చు. ఈ యాసంగిలోను కూడా మనకు దాదాపు ఈ యాసంగి సీజన్లో కూడా మనకు 1,46,00,000 ఎకరాలకు సంబంధించి సో రైతు భరోసా అందే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ మనకు 9,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయి. 69 లక్షల మంది రైతులకు సంబంధించి 9,000 కోట్ల నిధులు అయితే సమకూర్చుకోవాలి ప్రభుత్వం. మరి చూడాలి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది, రేపటి నుంచి విడుదల చేస్తారా లేదా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.